హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇవాళ ఫ్రైడే, శుక్రవారం. ఇవాళ నైట్ 12 గంటల వరకు ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మనకు ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు హౌజ్లో ఉంటారు, ఎవరికి అర్హత ఉంది హౌజ్లో ఉండడానికి, ఎవరికి లేదు అర్హత అనేది అయితే మనం ఇప్పుడు కొద్దిగా నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఎంత ఓటింగ్ ఉంది అనేది. ఫస్ట్ విష్ణుప్రియకైతే ఓటింగ్ చాలా ఉంది. 30% ఓటింగ్ ఉంది, 30% ఓటింగ్ ఉంది విష్ణుప్రియకు. అంటే విష్ణుప్రియకు ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది అన్నట్టు. బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. విష్ణుప్రియ యాంకరింగ్ చేసింది కాబట్టి తనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఆ ఫాలోయింగ్ వల్లనే విష్ణుప్రియకైతే ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే హౌజ్లో ఆమె చేసేది ఎక్కువ ఏం లేదు, కొద్దిగా పార్టిసిపేట్ చేస్తుంది, చేయట్లేదని కాదు. అంటే కొద్దిగా తెలిసి తెలియని పనుల్లాగా ఎట్లా అంటే మళ్ళీ ఆమెకు ఏది తెలుస్తుందో అదే చేయడము, కొద్దిగా ఎక్కువ మాట్లాడడము, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లాగా అట్లా అయితే చేస్తుంది. కాబట్టి తనకు ముందే ఫాలోవర్స్ అయితే ఉన్నారు కాబట్టి 30% ఓటింగ్ అయితే ఉంది. విష్ణుప్రియ అయితే సేఫ్. నెక్స్ట్ మనీ అయితే అందరి మనసులో కొద్దిగా గెలుచుకున్నాడు. ఎందుకంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, తనకున్న బాధని బట్టి కూడా కొంచెం మంది ఓట్లు వేయడానికైతే ముందుకొచ్చారన్నట్టు. ఎందుకంటే అతను ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ నుండి నేను బయటకు పోతే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, నాకు అసలు ఏం తెలియట్లేదు అని చాలా ఏడుస్తాడు అన్నట్టు. నాకు ఇప్పుడు బయటకు పోయిన తర్వాత మా భార్యతో ఎట్లనో, నాకు రిలేటివ్స్ కావాలి, నాకు అత్తమామ కావాలి, నాకు నా ఫాదర్ కావాలి అనుకుంటా చాలా ఏడుస్తాడు అన్నట్టు. అదంతా చాలా బాధపడుతున్నాడు కాబట్టి కొద్దిగా బయట జనాలను అయితే గెలుచుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను 5 వారాలు ఉంటే చాలు అనుకున్నా, కానీ నాకు 5 వారాలు కూడా ఉండేటట్టు అవకాశం లేనట్టుంది అని బాధపడతాడు. జనాలకు ఆ మాట అయితే రీచ్ అయినట్టుంది. చాలా ఓటింగ్స్ అయితే పడ్డాయి. సెకండ్లో ఉన్నాడు. మనసులు గెలుచుకున్నాడు కాబట్టి అట్లనే అందరితో కలిసి మంచిగా ఆడితే ఇంకా అతను కూడా అందరి మనసులు గెలుచుకొని ఇంకా హైలోకి వెళ్తాడని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పృథ్వీరాజ్ కూడా సీరియల్ యాక్టరు, ఫాలోయింగ్ ఎక్కువనే ఉండాలి కానీ 13% ఓటింగే ఉంది పృథ్వీరాజ్కి. 13% ఓటింగ్ అంటే 13% ఓటింగ్ ఉంది. ఇప్పుడు అతనికి ఫాలోయింగ్ ఉంది కానీ ఎందుకో ఓటింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి. కొద్దిగా అతను ఎక్కువ ఎండ్లా పార్టిసిపేట్ అయితే చెయ్యట్లేదు. నార్మల్గా హౌజ్లో ఉన్నవా అంటే ఉన్నా అన్నట్టు ఉంటున్నాడు కాబట్టి అతనికైతే కొద్దిగా తక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంది. అతను ఇంకా టాస్కుల్లో బాగా ఆడిండు. నిన్న టాస్కులలో వీటిలలో చాలా పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడితే మాత్రం జనాలలోకి వెళ్తాడు. అతను కూడా ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది తనకు కూడా. నెక్స్ట్ భాషకైతే తక్కువ ఉన్నాయి. 10% ఉంది భాషకు. ఆ 10% కూడా అతను కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ కావాలా, కొద్దిగా చాలా ఇంప్రూవ్ కావాలా శేఖర్ భాష. అంటే కొద్దిగా అతను వేసే ఆ జోకుల్ని బట్టి నాకైతే అనిపిస్తుంది, ఆ జోకుల్ని బట్టి వాటిని బట్టే అతనికి ఆ 10% అవుతుంది అని. జోకులు అయితే చాలా వేస్తాడు. మామూలుగా పాజిటివ్గానే ఉంటాడు అందరితోనూ కూడా. మామూలుగా జోకులు వేయడం వల్లనే తనకు ఆ 10% ఉందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ సోనియాకు కూడా 10% ఉంది. సోనియా కూడా కొద్దిగా ఆమె యాటిట్యూడ్ వల్లనో ఏమో కొద్దిగా అయితే తగ్గింది. జనాల మనసుల్లోకి ఎట్లా రీచ్ అయిందో మనకైతే తెలియదు కానీ అట్లా ఓటింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది సోనియాకు. నెక్స్ట్ బేబక్క కూడా 10% ఓటింగే ఉంది. తనైతే కొద్దిగా ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఏదైనా చిన్న పని చేస్తుంటే కూడా ఆ పని దాన్ని ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నట్టు. రియాక్ట్ అంటే అరవట్లేదు, దాన్నే మళ్ళీ మళ్ళీ అడగడం చేయడం అటువంటివి చేస్తుంది.
తన కూడా కిచెన్లో ఎక్కువ ఉండట్లేదు, తక్కువ ఉంటుంది. బయట ఓంతోని, ఆదిత్య ఓంతోని, శేఖర్ భాషతోని, నబీల్తోని, వీళ్ళతోని ఎక్కువ ఉంటుంది. తను అందరితోని కలుస్తుంది, కలవట్లేదని కాదు, కానీ బేబక్కకు కూడా ఎందుకో తక్కువనే ఉన్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శేఖర్ భాషనా, సోనియానా, బేబక్కనా అని ముగ్గురు ఎవరు ఎలిమినేట్ అవుతారని అయితే గట్టి పోటీగా ఉంది వాళ్ళకి. 90% బేబక్క అవుతుండొచ్చు అన్నట్టయితే అనిపిస్తుంది. ఎవరైతారా అన్నది చూడాలా. లాస్ట్ మనకు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ ఉంది కాబట్టి 11:30 ఒక నిమిషం తక్క 12 కూడా ఓటింగ్ మారచ్చు, చెప్పలేం మనం. కింద మీద తారుమారు అవ్వచ్చు. అది ఎట్లా అయ్యేది అన్నది మనకైతే తెలియదు. నాకు తెలిసిన సమాచారం నేనైతే ఇంతవరకు ఇచ్చాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.